ప్రియమైనటువంటి తుమ్మపూడి గ్రామ వాస్తవ్యులకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, యేసుక్రీస్తు వారిని గురించిన వార్త, సిలువను గురించిన వార్త మేము ఈ మధ్యకు చేతపట్టుకొని వచ్చినామండి. ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను అని పాట పాడుకుంటూ మీ మధ్యకు వచ్చినాము. ప్రియ గ్రామస్తులారు, కొన్ని నిమిషాలు మా మాటలు శ్రద్ధతో ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అయ్యలారా, ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసెను అని మేము పాట పాడుకుంటూ వచ్చినాం. సిలువ అంటే అందరికీ పరిచయమైందే. మరి కలువరి మార్గంలో యేసు సిలువను మోసినాడు. ఎవరు యేసు? ఈ సిలువను ఎవరు మోయాలి? ఎందుకు మోసాడు యేసు ప్రభువారు అనే మాటలు క్లుప్తంగా మీకు తెలియపరుస్తామండి. యేసు అనగా రక్షకుడు. యేసు అనగా ఎవరికి రక్షకుడు అని అంటే పాపులకు రక్షకుడు. బైబిల్లో ఈ వాక్యం రాయబడి ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అనగా యేసు అనగా పాపులైన వారిని రక్షించువాడు. ఈ లోకంలో ఎవరు పాపులు అని అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అందరము పాపులమే అని. పాపము చేయకుండా మేలు చేయుచుండ నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. అనగా అందరూ పాపులే. మరి ఏమిటి పాపం అని అంటే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తూ ఉన్నది, ఎలయనగా ఆజ్ఞాతిక్రమించు ప్రతివాడు పాపము చేయుచున్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం. అయిలారా, ఈ లోకంలో పాపం అంటే ఎన్నో ఉన్నాయండి. అబద్ధాలు చెప్పటం, మోసగించటం, అసూయ, కలహం, కక్ష, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు, అయిలారా జోదం, త్రాగుడు, వ్యభిచారం, ఇంకెన్నో ఉన్నాయి. ఇవన్నీ పాపములే. అసత్యం చెప్పటం పాపం. కాబట్టి మానవులంగా ఈ లోకంలో పుట్టి జీవిస్తున్న మనము నిత్యము పాపం చేస్తూ ఉన్నాం. మనలో పాపం లేదంటే మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. అయిలారా గమనించండి. మరి ఏమిటి పాపం చేస్తున్నాము అయితే ఏంటంట అని అనుకుంటారేమో. అయితే పాపానికి జీతం ఉందండి. ఎలయనగా పాపం వల్ల వచ్చు జీతము నరకము, లేకపోతే మరణము అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొనును. ఎంతకాలం అండి శిక్ష అంటే పాతాళము నుంచి విడుదల పొందటానికి వీలే లేదు, నిత్యము ఉంటుంది. పాతాళములో వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచునని రాయబడి ఉన్నది. ప్రిలారా, మానవుడు తన పాపాన్ని బట్టి లోకాన్ని విడిచిన తర్వాత నిత్యము ఉండే నరకానికి వెళతాడండి. ఈ నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చినాడు. అయితే మంచిదే, యేసు ప్రభువారు పాపుల రక్షకుడుగా వచ్చి ఆయన మన కొరకు ఏం చేసినాడు అని అంటే సిలువను మోసినాడు. ఏమిటి సిలువ అంటే, శాపగ్రస్తులైన వారు సిలువ మీద వేలాడదీయబడాలా. పాపం చేసి ఒకడు మరణకరమైన పాపం చేయగా వాడు మ్రాని మీద వేలాడదీయబడాలా. అంటే సిలువ అంటే నిలువు కొయ్య, అడ్డు కొయ్య. మనం పాపంలో ఉన్నాం. మన పాపాన్ని బట్టి మనం సిలువ మరణం పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించబడ్డాడు. ఆయన దేవుడై ఉండి తన మహిమను విడిచి ఈ లోకానికి 2024 ఏళ్ల క్రితం శరీరధారిగా వచ్చినాడు. స్త్రీ సంతానముగా పుట్టినాడు. అనగా కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు. పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన జీవితంలో పాపము లేదు. ఆ పాపరహితుడు,
ఆ పరమాత్ముడైనటువంటి యేసుక్రీస్తు పాపులమైన మనందరి కొరకై ఆ సిలువను మోసినాడు. నీవు నేను మొయ్యవలసిన సిలువ ఆయన మోసినాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు. అయిలారా, సిలువ శ్రమ అంటే ఏదో క్యాజువల్గా చెప్పుకున్నట్లు కాదండి. ఆయన పాదాల్లో హస్తాల్లో మేకులు కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టినారు, పక్కలో బళ్ళెంతో పొడిచినారు. అయిలారా, ఆయన దేహమంతా చీల్చబడిందండి. ఆ సిలువలో లోక మానవాళి పాప విమోచన కొరకై తన ప్రాణాన్ని అర్పణగా అర్పించాడు. అయిలారా, ఆ ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడనాడు పునరుద్ధరణ లేచాడు. ఆ లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు అనేకులు చూస్తుంటుండగా పరలోకానికి వెళ్ళాడు. ఆ ప్రభు మనలో వస్తాడు. ఆయన వచ్చేలోపు, మనం ఈ లోకాన్ని విడిచేలోపు మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు నామంలో మన పాపాలు క్షమించడానికి ఆయన మాత్రమే సరిపోయినవాడు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ప్రభు నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక సమస్తమైన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు. ఆ రీతిగా మనం చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పించబడి దేవుడు ఉండే స్థలానికి, మోక్షానికి, స్వర్గానికి వెళతాం. అయిలారా, అక్కడ ఏడుపు, దుఃఖము, కలవరం, చింత, వేదన, మరి ఏ బాధ ఉండదు. ఆకలి దప్పులు ఉండవండి. యుగాయుగాలు దేవునితో కూడా ఉంటాం, నిత్యం ఉంటాం. పిల్లరా, కాబట్టి ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఆ కలువరి మార్గంలో యేసు సిలువను మోసిన రక్షణనివ్వను ఓ సోదరా, నెమ్మదినివ్వను ఓ సోదరిని పాటలు పాడుతూ వచ్చినాం. అదే రక్షణ. రక్షణ అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత నిత్యము ఉండే నరకం నుంచి తప్పించబడి నిత్యము ఉండే మోక్షానికి వెళ్ళటమే రక్షణ. ఈ రక్షణ ఉచితం అండి. ఇది యేసు ప్రభువు వారి దగ్గర దొరుకుతుంది. ఈ రక్షణ మరి ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. భూమి దిగంతాలకు వెళ్ళే పని లేదు. క్రయం చెల్లించవలసిన అవసరం కూడా లేదు. ఆ దేవుడే నీ కొరకు నా కొరకు క్రయాన్ని చెల్లించాడు. ప్రియ అమ్మ, అయ్యా, కేవలం సామాన్యమైన విశ్వాసంతో ఆ యేసుక్రీస్తు నామంలో నీ పాపాలు ఒప్పుకుంటే ఆ ప్రభు నీ పాపాలు క్షమించి గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. ఎప్పుడు పొందుతామని రక్షణ అంటే ఇదిగో ఇదే మిక్కిలి అనుకోవాలి సమయం, నేడే రక్షణ దినం దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రేపటి గురించి వాయిదా యుద్ధండి, రేపేం సంభవించునో మనకు తెలియదు. కనుకనే ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడైన మృతుల నుంచి లేపాడని నీ హృదయంలో నమ్మితే ఈ గొప్ప రక్షణ అనుభవించగలుగుతావు. ఇంకా యేసు ప్రభువుని గురించి అధికంగా తెలుసుకుని కోరితే ప్రియులారా, మనకు సమీపంలోనే మన తుమ్మపూడి గ్రామంలోని మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. హెబ్రోను సహవాసము మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ నామములో విశ్వాసం ఉంచి దయగల తండ్రి పాతాళము నుంచి రక్షించబడి పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి నిజమైన శాంతి సంతోషాన్ని దయచేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను దయగలతని బేతనియాకు నడిపించండి. ముందుకెళ్తున్నాం, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.